నేను నా పేరు ఫయాజ్. నేను అనంతపురంలో గత 5 సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నా మీద ఎటువంటి వ్యతిరేకత కానీ లేదు. నేను సీనియర్లు అంటే నాకు చాలా గౌరవము. మీరు కావాలంటే ఎవరినైనా విచారించుకోండి. నేను గతంలో ఎస్సీ నంబర్ 158/21 కేసులో, ఒక మర్డర్ కేసులో నేను హరినాథ్ రెడ్డి గారు పీపీగా ఉండగా నేను ఒక కేసు గెలిచినాను. ఆ కేసు రాత్రింపగలు కష్టపడి చదివి ఆ కేసు పైన విజయం సాధించినాను. అప్పటి నుంచి ఆయన ఒక జూనియర్ చేతులు ఓడిపోయినాను అని మనసులో పెట్టుకుని నా మీద కక్ష సాధించి నా మీద లేనిపోని అభాండాలు వేస్తూ నన్ను మానసిక క్షోభకు గురి చేస్తున్నాడు. అదేవిధంగా మొన్నటి దినం అనగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక కేసు విషయం బహిర్గతం చేసినాడు. అందుకోసం నేను ఈ కేసు వివరాలు చెప్పదలుచుకున్నాను. ఎస్సీ నంబర్ 167/23 కేసులో నేను మరలా డిఫెన్స్ కౌన్సిల్గా వ్యవహరిస్తున్నాను. ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నారు. ఈ కేసు విచారణకు వచ్చిన సమయంలో ఆయన నన్ను ఈ కేసు రాజీ చేయాలి అని 5 లక్షల రూపాయలకి రాజీ చేయాలి అని చెప్పి బలవంతం చేసిన విషయం అయితే వాస్తవము. ఇదే విషయం పైన నేను డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి ఫిర్యాదు చేసినాను. ఈ కేసు సారాంశం ఏమనగా, మరలా ఈ కేసు వీక్గా ఉంది, మరీ నేను ఎక్కడ గెలుస్తాను, మరీ జూనియర్ చేతులు ఓడిపోతాననే ఉద్దేశంతో ఆయన నా మీద కక్ష కట్టి కంప్లైంట్ పార్టీ అయినటువంటి ధనలక్ష్మితో నా మీద ఒక అబద్ధపు అర్జీని జడ్జి గారికి ఇప్పించడం జరిగింది. ఆ అర్జీ సారాంశం ఏమనగా, నేను ముద్దాయి నుంచి 5 లక్షల రూపాయలు తీసుకొని రాజీకి కంప్లైంట్ పార్టీ అయినటువంటి ధనలక్ష్మి గారికి ఇవ్వకోకుండా నా వద్దే ఉంచుకున్నాను అని చెప్పి జిల్లా జడ్జి గారికి అర్జీ ఇవ్వగా, ఆయన నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అమ్మా అని అడిగితే నా దగ్గర ఏం సాక్ష్యం లేదనింది. నేను కోర్టు వారి పర్మిషన్తో నా పేరు చెప్పమ్మా అని ధనలక్ష్మిని అడగగా ఆమె నా పేరు చెప్పలేదు. దాంతో జిల్లా జడ్జి గారు ఇది అవాస్తవమని గ్రహించి ధనలక్ష్మిని మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరినాథ్ రెడ్డి గారిని తీవ్రంగా మందలించినారు. మందలించిన తర్వాత ఈ వాతావరణం బాగాలేదని 17/12/2024 తారీఖున మళ్ళీ వాయిదా వేసినారు ఈ కేసుని. 9/12/2024 జరిగిన విచారణలో సందర్భంగా నన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయకోకుండా అడ్డుకోవడంతో మరలా 17/12/2024కి వాయిదా వేసినారు. ఈ సమయంలో హరినాథ్ రెడ్డి గారు కోర్టు ఆవరణలో నువ్వు ఎలాగైనా ఈ కేసు కంటెస్ట్ చేయకూడదు, ఈ కేసు ఎలాగైనా రాజీ చేయాలి, ఆమె క్యాన్సర్ పేషెంటు అని చెప్పి నా మీద తీవ్రమైన ఒత్తిడి చేసినారు. నన్ను ఈ కేసు నుంచి వైదొలగాలని కూడా ప్రెజర్ చేసినారు. ఈ ప్రెజర్ని నేను అధిగమించి 16/12/2024 ధనలక్ష్మి గారికి ఒక లీగల్ నోటీస్ పంపించినాను. నువ్వు నా మీద తప్పుడు ఆరోపణలు చేసినావు, దానికి గాను క్షమాపణ చెప్పాలి అని. కానీ ఆమె మరలా రిప్లై నోటీస్ పంపించింది. 21/12/2024 ఆమె నాకు రిప్లై నోటీస్ పంపించింది. అవన్నీ ప్రూఫ్స్ అన్నీ కూడా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి పంపించినాను. నేను పంపించిన నోటీస్ ఇది, ఆమె పంపించిన రిప్లై నోటీస్ ఇది. కావున మరలా నేను ఇది ఏదో మానసిక క్షోభకు గురి చేశారు, నా ఎదుగుదలను ఓర్చలేక హరినాథ్ రెడ్డి ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అని గ్రహించి నేను డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి ఈ కేసులో నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ని నేను డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి అందించినాను. మొత్తం సాక్ష్యాధారాలతో సహా అన్ని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అమరావతి గారికి అందించినాను. ఈ నా అర్జీ మీద విచారణ జరిగే సందర్భంలో 2 టౌన్ పోలీసు వాళ్ళు ఈయనకి ఆ అర్జీ కాపీని వాట్సాప్ చేసినారని నిన్న మీడియాలో ఆయన స్వయంగా ప్రకటించినారు. కాబట్టి దాని మీద కూడా విచారణ జరపాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ కేసు విషయం అన్అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి ఒక కేసు విషయాన్ని బహిర్గతం చేసి ఆయన ఇంకో చర్యలో కూడా పాల్గొన్నాడు. నేను ఆ విషయం పైన కూడా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి ఉన్నతాధికారులందరికీ కూడా కంప్లైంట్ చేస్తాను అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొన్న హరినాథ్ రెడ్డి గారు నా మీద మీడియా సమావేశం పెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ మీడియా సమావేశంలో నా గురించి మాట్లాడకుండా, కేసు విషయాలు మాట్లాడకుండా, నా వ్యక్తిగత విషయాలు, నా కుటుంబ విషయాలు, నా తండ్రి గారి గురించి కూడా మాట్లాడినారు. కాబట్టి ఈరోజు ఆయన చరిత్ర గురించి కూడా మీకు తెలియాలి, ప్రజలందరికీ తెలియాలి. గతంలో ఈయన విద్యార్థి దశలో ఉండగా ఈయన ఒక మర్డర్ కేసులో ఏటు ముద్దాయి, ఎస్కే యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక హత్య కేసులో హరినాథ్ రెడ్డి గారు ముద్దాయి. ఇది వాస్తవం కాదా? అదేవిధంగా ఈ హరినాథ్ రెడ్డి గారు సిపిఐ పార్టీలో ఉండగా పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇప్పిస్తాను అని చెప్పి అందరితో డబ్బులు వసూలు చేసి మోసం చేసినది వాస్తవం కాదా? అదేవిధంగా నా తండ్రి గారి గురించి మాట్లాడినారు కాబట్టి ఈరోజు నేను ఆమె తల్లి గారి గురించి గౌరవంగా దలుచుకున్నాను. ఆమె తల్లి గారిని శ్రీశైలంలో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో వదిలిండేది నిజం కాదా అని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా
ఈ హరినాథ్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏమనగా ఇతరుల్ని భయపెట్టి తప్పుడు కేసులు బనాయించి ఒక క్షణికావేశం పొందే అధికార బలం అడ్డం పెట్టుకొని, దానికి ఎగ్జాంపుల్గా మా తోటి న్యాయవాది అయినటువంటి వన్నూరు స్వామి పైన ఒక చీటింగ్ కేసు పెట్టించి ఆయనని మానసిక శోభకు గురి చేసినాడు. అదేవిధంగా మా శేషాద్రి తోటి న్యాయవాది, సీనియర్ న్యాయవాది, ఆయన మృతికి న్యాయవాదులంతా ఐక్యంగా పోరాడుతుంటే ఆ ఉద్యమాన్ని కూడా నీరు గార్చినటువంటి ఈయన హస్తం ఉంది. దీనిపైన కూడా విచారణ జరపాలని కూడా నేను కోరుకుంటున్నాను ఉన్నతాధికారులకి. అదేవిధంగా ఈయన జిల్లా నలుమూలల నుండి ఈయన అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని జిల్లా నలుమూలలు ఉన్న పోలీస్ స్టేషన్ల నుంచి బెయిల్స్ తెచ్చుకొని కేసులు తెచ్చుకొని ఫైల్ చేస్తానేది వాస్తవం కాదా? దీనిపైన కూడా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాను. ఈయన పీపీ హోదా అడ్డు పెట్టుకొని ఒక అమాయకులైనటువంటి సాయి చందన వారి కుటుంబం పైన ఒక తప్పుడు SC/ST కేసును బనాయించినారు. ఆ కేసు 1 టౌన్ స్టేషన్లో విచారణలో ఉంది. అది ఇంకా విచారణ దశలో ఉన్నందున దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నా మీద ఒక కేసు ఉంది, రాజేష్ అనే వ్యక్తి పెట్టినాడని కూడా ఆయన ప్రస్తావించినారు. పెట్టినది రాజేష్ అనే వ్యక్తి వాస్తవమే. నేను పెట్టిన తర్వాత అతని కుటుంబం పైన ఆయన నా మీద కౌంటర్ కేసుగా ఒక కేసు ఫైల్ చేసినాడు. అది కోర్టులో ఉంది, అది ఇంకా విచారణ దశలో ఉన్నందున దాని గురించి కూడా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నేను చెప్పేది ఏమనగా, నేను కష్టపడి చదివి ఎవరి కాళ్ళు పట్టుకోకుండా ఒకరిని అడక్క తినకుండా నా స్వతహాగా నేను జీవిస్తున్నాను నీతి నిజాయితీగా. ఆయనలాగా ఎవరి కాళ్ళు పట్టుకొని పీపీ పోస్టులు అట్లా పోస్టులకి నేను ఆశించేవాడిని కాదు. నేను కష్టపడి పైకి వచ్చి చదువుకున్నాను. నా క్యారెక్టర్ ఎటువంటిది, ఆయన క్యారెక్టర్ ఎటువంటిది అనేది కోర్టుకి అంతా తెలుసు, ప్రజలకి తెలుసు. ముఖ్యంగా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి హరినాథ్ రెడ్డిపై ఫిర్యాదు చేసినాను. ఆ ఫిర్యాదులో భాగంగా ఆయన విచారణకు సిద్ధమా అని నేను డిమాండ్ చేస్తాను. నేను ఎటువంటి విచారణకైనా సిద్ధమే, నా దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆయన నాతో చర్చించినటువంటి ఆయన క్లర్క్ మనోజ్ చర్చించినటువంటి ఫోన్ సంభాషణ వీడియో ఫుటేజ్ కూడా నా దగ్గర ఉంది. అది కూడా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి త్వరలో అందిస్తాను. నిన్న మీడియా సమావేశం పెట్టినటువంటి హరినాథ్ రెడ్డి గారు బహిర్గతంగా ఆయన ఈ కేసుని SC 167/23 కేసుని 5 లక్షల రూపాయలకి రాజీ చేసినట్లు తనంతట తానుగా బుద్ధిపూర్వకంగా ఒప్పుకున్నాడు. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి పంపించదలుచుకున్నాను. అది త్వరలో సాక్ష్యంగా అందిస్తాను. మేము ఎక్కడే కూడా రాజీకి అతని ఆఫీస్కి పోలేదు, అతనితో మాట్లాడలేదు, ధనలక్ష్మి గారితో మాట్లాడలేదు. కానీ ఆయన మమ్మల్ని ఈ కేసు ఎలాగైనా రాజీ చేయాలి, లేదంటే వైదొలగాలి అనే ఒక దురుద్దేశంతో నా మీద తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల నేను ఆయన మీద ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేసినాను. ఆ ఫిర్యాదులో భాగంగా ఈయన ఒక అవినీతి అనకొండ, దాని మీద కూడా విచారణ జరపల్లా. ఈయన మొత్తం అవినీతి ఏమనేది బయటపడుతుంది. నేను ఉన్నతాధికారులు కోరుకోవడం ఏమనగా, ఈయన జాయిన్ అయిన రోజు నుంచి పీపీగా ఆ రోజు నుంచి అన్ని కేసులు విచారణ జరపల్లా, నిజాలు నిగ్గు తేల్చల్లా అని నేను డిమాండ్ చేస్తున్నాను. నేనైతే ఎటువంటి తప్పు చేయలేదు. నాకు సీనియర్లు అంటే గౌరవము. నేను అందరినీ గౌరవప్రదంగానే మాట్లాడుతున్నాను. కాబట్టి నేను బహిరంగంగా నేనేమైనా తప్పు చేసింటే ఆయన క్షమాపణ కోరాలి. ఆయన అదే రకంగా ఏమైనా తప్పు చేసింటే ఆయన బహిరంగంగా నాకు, నా కుటుంబానికి క్షమాపణ కోరాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు ఎం హనుమంత్ నాయక్. డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి గత 4 సంవత్సరాల నుంచి జూనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నాను. పీపీ హరినాథ్ రెడ్డి గారు తన ఆఫీస్కి తన క్లయింట్ అయిన క్లర్క్ అయిన మనోజ్ గారితో ఫోన్ చేపించి, సార్ ఫోన్ చేశారు రమ్మని చెప్పేసి ఆఫీస్కి పిలిపించుకొని 4 లక్షల రూపాయలకి ఆ కేసు మర్డర్ కేసులో రాజీ పడదామని చెప్పి నాకు ఫోన్ చేశారు. నేను ఆఫీస్కి పోలేదు, అది అబద్ధము. సరే, అది 4 లక్షల రూపాయలు తీసుకున్నావు, నువ్వు వాస్తవం అని చెప్పి మీడియా మిత్రులకు మొన్నటి దినము 12/4/2025 తేదీ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. అది అవాస్తవం అని చెప్తున్నాను. 4 లక్షల రూపాయలు నేను తీసుకోలేదనేది మీడియా మిత్రులకు వాళ్ళ ముందు నేను చెప్తున్నాను. ఆమె క్లయింట్ కూడా ఇక్కడే ఉన్నారు, రోనియా నాకు 4 లక్షల రూపాయలు ఇవ్వలేదని చెప్పేసి మీడియా వాళ్ళతో మాట్లాడాల్సింది. నా పేరు దేవరకొండ రోనియా. నేను ఇక్కడ అనంతపురంలో అశోక్ నగర్లో ఉంటున్నాను. నేను ఇక్కడ నా మీద ఒక మర్డర్ కేసు ఆరోపణ అభియోగించబడింది. కానీ నేను ఆ తప్పు చేయలేదు. నన్ను ఇందులో కావాలనే వాళ్ళు ఇరికించారు. ఎందుకంటే తను నా భర్త స్నేహితుడైనందువల్ల నేనే చంపానని చెప్పి నన్ను ఇందులో ఇరికించడం జరిగింది. నేను ఈ కేసులో నేను ఎటువంటి తప్పు చేయకపోయినా నేను రాజీ పడదామని వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు రాజీకి వచ్చారు. కానీ నేను ఆర్థిక పరిస్థితులు, నా ఇబ్బందుల వల్ల నేను రాజీ పడలేక నేను కేసు చేయించుకోవాలనుకున్నాను. నేను కేసు జరిపించుకుంటున్నాను సార్. నేను ఎవరికి ఎటువంటి డబ్బు పంపించలేదు. ఒకవేళ డబ్బులు ఇచ్చినా కూడా నేను నా కేసు ఫీజు మాత్రమే ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఎవరికి
4 లక్షలు కానీ 5 లక్షలు కానీ ఎవరికే కానీ నేను డబ్బులు ఇవ్వలేదు. నా దగ్గర అంత డబ్బులు కూడా లేవు. అర్జీ పడమని చెప్పినది మాత్రం పీపీ గారు హరినాథ్ లాయర్ సార్ గారే నన్ను డబ్బులు అడగడం జరిగింది. అది కూడా ఆయన డైరెక్ట్గా జడ్జి ముందర ఒప్పించారు. నేను ఇంకా ఏమీ వాళ్ళతో పూర్తిగా మాట్లాడుకోకుండా ఏమీ జరగకుండానే ఆయన డైరెక్ట్గా నన్ను జడ్జి గారి ముందరే ఆయన ఒప్పించడం జరిగింది 5 లక్షలకి. కానీ నా దగ్గర అంత డబ్బు లేనందువల్ల నేను కేసే జరిపించుకుంటున్నాను. డబ్బులు కట్టకపోతే నేను జైలుకి పంపిస్తా అని చెప్పారు. శిక్ష పడుతుంది, నువ్వు ఇంకా బయటికి రాలేవు అని భయపడిచ్చారు. పీపీ గారు నేను మా లాయర్లకి 5 లక్షలు ఇచ్చినానని చెప్పి నా మీద ఆరోపణ చేసి వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు జడ్జి గారికి. అది నేను జడ్జి గారి ముందరే చెప్పాను, అది వాస్తవం కాదు, అవాస్తవం అని. కావాలంటే నా కాల్ హిస్టరీ, డేటా, ఫోన్పే హిస్టరీ అంతా చెక్ చేసుకోమని కూడా అక్కడే జడ్జి గారికే చెప్పేస్తాను. నేను ఏమి ఇచ్చినా సరే డబ్బుల విషయం అయితే నేను నా కోర్టులో ఫీజు మాట్లాడుకున్నాను. ఆ ఫీజు మాత్రమే నేను పే చేసుకుంటున్నాను. అంతకుమించి నేను ₹1 ఎక్స్ట్రా కట్టలేదు. ఎక్స్ట్రా కట్టాలనుకున్న నా ఆర్థిక స్థోమతలు అంత లేవు. ఇది నేను పీపీ గారికి ఆ రోజు కూడా చెప్పాను. నేను ఎటువంటి